ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు అవుతాయన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆస్తులు కొనే పరిస్థితి లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసివేస్తామన్నారు ఆదిరెడ్డి వాసు. అంకెల గారెడి అబద్ధాలు తప్ప ఏ విషయం కూడా లేదు. మీరు చూసినట్లయితే ఈ మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 99% అమలు చేశామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరం కూడా గమనించాలి. మీరు గమనించండి, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చెయ్యలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, చెయ్యలేదు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, జరగలేదు. 25 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు. అంగన్వాడీ, ఆశా, హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా 1000 అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు. మెగా డిఎస్సి ఊసేలేదు. సిపిఎస్ రద్దు మర్చిపోయాడు. ఇలాగా చూసుకుంటే 85% పైన హామీలు అమలు చేయని పరిస్థితి. ఇంకా రాజధాని విషయం చూద్దాం. అమరావతి రాజధాని వైఎస్ఆర్సీపీ దానికి కట్టుబడి ఉంది కాబట్టే నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఆయన కొత్తగా 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో అని చెప్పి